తెలంగాణలో మొత్తం ఒక పెద్ద నిరసనలు మొదలైతే అని అనుకొని వెయిట్ చేస్తున్న క్రమంలో ఈ ఓట్ నీడ్ గ్యారంటీ తర్వాత డిఎస్టీ ప్రప్రథమంగా దీనికి స్పందించినందుకు వాళ్ళకి అభినందనలు. కాబట్టి ఎన్ని పనులున్నా కూడా ఇదో మన దేశానికి దేశ భవిష్యత్తు కోసం అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే ప్రధానమైన అంశం ఇదే. దీన్ని మన పౌరులందరూ కూడా ఒక మొద్దు నిద్రలు ఉన్నారా, లేకుంటే ఏదన్నా మైకంలో ఏమన్నా ఇంజక్షన్లు సొసైటీకి ఇచ్చేసి పండబెట్టినరా, ఏం అర్థమైతే లేదు. లేకుంటే మనం అందరం కూడా ఒక మూర్ఘత్వంలో ఒక ఎడ్డితనంలా బతుకుతున్నామా అర్థమైతే లేదు. ఇది ఎంత ఘోరం అండి. ఒక యాంటీ కరప్షన్ వాడు ఒక ఎంప్లాయీ లంచం తీసుకునేది పట్టుబడితే పేపర్లలో వేస్తారు, సస్పెండ్ కూడా చేస్తారు. ఎగ్జామ్ రాసినప్పుడు కాపీ కొట్టకుండా రాసేస్తే ఓకే, కానీ దొరికినాక వాడిని డిబార్ చేస్తారు. ఏ వ్యవస్థలో అయినా వాని దొంగతనం బయటపడే వరకు వాడు సేఫ్, కానీ దొంగతనం బయటపడ్డాక వాడు శిక్షార్హుడే. కానీ ఇంత పెద్ద వ్యవస్థలో ఒక రాజ్యాన్ని, ఒక పాలకులను డిసైడ్ చేసేటువంటి ఎలక్షన్ కమిషనర్ అంటే అదొక పెద్ద సంస్థ. అంటే ఒక పెద్ద ఎస్పీఏ దొంగతనానికి పాల్పడ్డట్టు లేదా ఇది? ఒక పెద్ద ఎస్పీలు, డీజీలు, డీజీపీలే దొంగతనానికి మొదలుపెట్టి వాళ్ళు పట్టుబడ్డారు. ఇప్పుడు వాళ్ళ మీద ఎవరు ఎంక్వైరీ చేయాలి? అంత పెద్ద వ్యవస్థ మీద ఎంక్వైరీ ఎవరు చేయాలి? అది రాశి కూడా లేదు, అంత పెద్ద హోదా ఈసీ అంటే. అయితే దీనికి పరిష్కార మార్గంగా నాకు వచ్చిన 2 ఆలోచనలు చెప్తా అంతే. నేను అనేది ఏంటంటే, ఏదేమైనా ఒక కమిషన్, ఒక కమిటీ వేస్తాం. ఇప్పుడు ఈసీ మీద కూడా ఎంక్వైరీ చేయాలంటున్నాను నేను. సుప్రీంకోర్టు జడ్జిలు ఒక బెంచ్ వేసుకొని వీళ్ళ దొంగతనాలు, వీళ్ళ ఆధారాలన్నీ బయటనే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ గవర్నమెంట్ని ఆపేసేయాలి, ప్రెసిడెంట్ రూల్ తేవాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ దొంగతనంతో వచ్చిందని రుజువు అయింది. కాదు ఒక నియోజకవర్గానికి పరిమితమై ఇంత స్టెప్ తీసుకోలేమంటే అన్ని నియోజకవర్గాలలో కూడా ఈ పని చేయండి, ఆ తర్వాతనే పాలన సాగాలి. మరి దీన్ని ఆపేటోడు ఎవడు? ఇప్పుడు 4 పిల్లలల్లో ఏదైతే కోర్టు ఉన్నదో వాళ్ళు ముందుకొచ్చి దాన్ని సుమోటోగా తీసుకొని ఈసీ మీదనే ఒక ఎంక్వైరీ చేయాలి. అది రాహుల్ గాంధీ కూడా చెప్తలేడు, చెప్పాలి. అప్పటి వరకు ఈ పాలన ఆగిపోవాలి. చీటింగ్ బయటపడ్డాక కూడా మీరు ఎట్లా కొనసాగుతారు? పౌరులు వాళ్ళని ఎట్లా కొనసాగిస్తున్నారు? అంటే మనం అందరం ఎడ్డోళ్ళమే, పోరాట పటిమ మనకు లేనట్టే కదా. ఈ దిశలో ఎందుకు ఆలోచిస్తలేదు సమాజం? ఈవీఎమా, పేపర్లా అవన్నీ తర్వాత. దొంగతనం బయటపడ్డదా, బయటపడలేదా? పడింది. పడ్డాక దొంగ ఎట్లా ఉంటాడు? ఒక డిఎస్పీ దొంగతనం చేస్తుందని బయటపడ్డాడు. ఆ డిఎస్పీ పదవిలో ఎట్లుంటాడు? ఫస్ట్ సస్పెండ్ చేయాలి కదా. ఆ పని చేసినాకనే ఏదైనా ముచ్చట కావాలి. అప్పటి వరకు కూడా ఎట్లయితే సహాయ నిరాకరణ ఉంటుందో మేము ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మమిక, ఇది ఇన్వాలిడ్ అని చెప్పి పౌరులందరూ కూడా ముక్త కంఠంతో బయటికి ఎందుకు వస్తలేరు? రావాలి. ఇది చాలా ఘోరమైన అంశం. దీని తీవ్రత ఎవరికి అర్థమైతే లేదు. తర్వాత ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెసే ఉన్నది. రాజకీయంగా అయినా కూడా కాంగ్రెస్ ఈ ముద్దాన్ని తీసుకొని ముందుకు పోవచ్చు కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా నిద్రలు ఉన్నారా నాకు డౌట్. నేను అనేది ఏంటంటే రాజకీయ పార్టీలు నిద్రలు ఉండొచ్చు, యాక్టివిస్ట్గా మనం ఒక పౌర సమాజంగా మన పౌరుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దాన్ని రక్షించుకోవడానికి ఈసీ మీద ఒక కమిటీ, ఒక కమిషన్ ఇవ్వాలి సుప్రీంకోర్టు. అప్పటి వరకు గవర్నమెంట్ ఆగిపోవాలి. అది తేలినాకనే అయితే మళ్ళా ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ పెట్టే ముందు రాహుల్ గాంధీ చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నాయా, బతికిన వాళ్ళు ఉన్నాయా, ఇదంతా ప్రక్షాళన జరిగినాకనే మళ్ళా ఎలక్షన్ జరగాలి. ఈ అంశాన్ని ఊరూరు తీసుకుపోవాలి. దీన్ని మనం తీవ్రంగా మనం నిజంగానే దేశభక్తులమైతే, ఒక జ్ఞానం ఉన్న పౌరులమైతే ఈ ముద్దాని మెయిన్గా తీసుకొని పోతేనే మన దేశానికి ఒక భవిష్యత్తు, మనకు ఒక భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే
ఇక దొంగల రాజ్యంలో మనం కూడా ఒక మూర్ఖులు లెక్క బతకాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.